రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు 69 టీవీ ఛానల్ తరపున దీపావళి శుభాకాంక్షలు। మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టిన రోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు। రేషన్ కార్డు రాలేదని టవర్ ఎక్కి హల్చల్ చేసిన యువకుడు, కార్డు మంజూరు చేయలేదని మాజీ కౌన్సిలర్ అనిల్ కుమార్ పై ఆరోపణ। మెదక్లోని గాంధీనగర్కు చెందిన సమీర్ అనే వ్యక్తి రేషన్ కార్డు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా రాకపోవడంతో బాధతో ఆర్టీసీ బస్ డిపో వెనక ఉన్న బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు। తన సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదనను వ్యక్తం చేశాడు। దాదాపు గంటన్నర సేపు ఎందరూ నచ్చజెప్పినా టవర్ దిగి కిందికి రాకపోవడంతో మెదక్ డీఎస్పీ, టౌన్ సిఐ సంఘటనా స్థలానికి వెళ్లి సమీర్ సమస్యను పరిష్కారం చేస్తామని నచ్చచెప్పారు। స్థానిక కౌన్సిలర్లతో మాట్లాడి పరిష్కారం చేద్దామని చెప్పారు। చివరకు కుటుంబ సభ్యులు రావడంతో కిందకు దిగిన సమీర్ను ఇంటికి పంపించారు। तो आओ पहले नीचे उतरो। शमीर मेरा मुंह देखो। शमीर ये देखो ये लाइट। शमीर शमीर శ్రీరాములు మాట్లాడుతున్నా। గాడిని పెట్టి అది కాదన్న పైకి పోయినట్టు మొత్తం మొత్తం పైకి పోయినట్టు అన్న అక్కడ సమీర్ पैसा है नीचे आ जाओ। पैसा देखो ఇది కాదన్న డిఎస్పీ గారు ఇస్తున్నారు మీ అమౌంట్ ఇవి మైక్ లో సమీర్ కింద దిగు। సమీర్ కింద దిగు। సమీర్ నమస్తే అండి। మన సమీర్ గాంధీనగర్ కౌన్సిలర్ వచ్చి మాట్లాడాలి। ఇక్కడ టవర్ ఇక్కడ ప్రాబ్లం ఉంది। అది మన పాత ఎక్స్ కౌన్సిలర్ ఉన్నారా? నేను కూడా అక్కడ అవైలబుల్ ఉన్నా మీకు నువ్వు కిందికి రామ్మా। అమౌంట్ చేతిలో ఉంది, రెడీ ఉంది। డబ్బులు సమీర్ సమీర్ నువ్వు కింది దిగు, నీకు డబ్బులు ఇచ్చేసాం, కింది దిగు సమీర్। ఇక డబ్బులు చూడు, పైన డబ్బులు కూడా పట్టుకున్నా చేతిలో చూడు, డబ్బులు చూడు సమీర్। అనిల్ భాయ్ అందరూ